పొలిటికల్ వైస్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఢిల్లీకి కేటీఆర్ పోయిండు. సో మరి బీజేపీ పెద్దలను కలిసిండు, చాలామంది బీజేపీ మంత్రులను కలిసిండు. కలిస్తే కేసులన్నీ మాఫీ చేసుకునేందుకే పోయినట. అంటే కాంగ్రెస్ ఏం చేస్తుందంటే తెలంగాణలో ప్రజలు తెలివి కల్లోలు కాదు, ఏది చెప్తే అది గొర్రె లెక్క వింటారు, తలుపుతారు అనుకుంటుంది. మిత్రులారా, ఇప్పటికీ కేటీఆర్కు సంబంధించిన కేసులు కానీ కేసీఆర్కు సంబంధించిన కేసులు కానీ ఇవి మొత్తం కూడా తెలంగాణ ప్రభుత్వం చేతులు ఉన్నాయి. అసలు కేంద్రానికి 5 పైసల వంతు సంబంధం లేదు. వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ కేసు తీసుకుంటే అది క్లియర్గా స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వమే ఎంక్వైరీ చేస్తుంది, జాప్యం చేస్తుంది, అరెస్ట్ చేస్తలేదు. కేసీఆర్ని అరెస్ట్ చేయలే, కేటీఆర్ని అరెస్ట్ చేయలే, అలాగే ఆ కుటుంబంలో ఏ ఒక్కరిని అరెస్ట్ చేయలే. ఇప్పటి వరకు ప్రభాకర్ రావు అంటోడు ఇప్పటి వరకు మనకు ఈ ఇండియాలో అడుగుపెట్టలే. సో చాలా జాప్యం చేస్తూ ఉన్నది. ఇక రెండో విషయం, కాళేశ్వరం కమిషన్ అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ 2 వారాలు ఇక్కడనే విచారణ అన్నారు. ఇప్పటి వరకు కూడా కాళేశ్వరం విషయం కూడా తెలంగాణ ప్రభుత్వం పరిధిలోనే ఉన్నది, తెలంగాణ ప్రభుత్వమే అరెస్ట్ చేయాలి. ఇప్పటి వరకు కాళేశ్వరం విషయంలో కూడా ఎవరి మీద కూడా ఏ ఒక్క ప్రజాప్రతినిధి, ఏ ఒక్క రాజకీయ నాయకుని మీద కూడా ఈ రోజు వరకు మన రాష్ట్ర ప్రభుత్వం అంటే కొంచెం సిగ్గు అనిపిస్తుంది నాకు, రేవంత్ సర్కార్ అనాలి. సో ఈ రేవంత్ సర్కార్ అరెస్ట్ చేయలే ఇప్పటివరకు ఏ ఒక్కరిని. ఇది కాళేశ్వరం కమిషన్ స్టోరీ. ఇక నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే శాతకాక మంగళవారం అన్నట్టు. అది ఏం శాతకాకనో మీరు ఆ కామెంట్ బాక్స్లో పెట్టాలి మిత్రులారా. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కొన్ని ఎందుకంటే మేము పెట్టలేము, మాకు కొంత లీగల్ కాంప్లికేషన్స్ ఉంటాయి, యూట్యూబ్ గైడ్లైన్స్ ఉంటాయి. శాతకాక మంగళవారం అన్న కథ ఏంటంటే ఇక్కడ గవర్నర్ అంటే టైం ఇస్తలేరట కేటీఆర్ని అరెస్ట్ చేస్తానంటే. అంటే కేటీఆర్ని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ టైం ఇవ్వాలన్నా? ప్రజలు పిచ్చోళ్ళ లెక్క కనపడతాను అని అడుగుతున్నాను నేను రేవంత్ సర్కార్ను. కాబట్టి ఏ విషయంలో కూడా అంటే ఈ లంపకాయంత అక్షరాలతోనే ఆ దిశ పేపర్లో రాసిండ్రు, నెక్స్ట్ వెలుగు పేపర్లో రాసిండ్రు. కేటీఆర్ టూర్ వెనుక ఎన్నో అనుమానాలు అని చెప్పేసి నేను క్లియర్గా చెప్తున్నా. ఎవరు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా పోయి కలుస్తాడు, నరేంద్ర మోడీ గారిని కలుస్తాడు, అమిత్ షాని కలుస్తాడు రేవంత్ రెడ్డి. అలాగే వీళ్ళు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి కలుస్తాడు, కోమటిరెడ్డి బ్రదర్స్ పోయి కలుస్తారు, అందరు కలుస్తారు. వాళ్ళేమో పాకిస్తాన్ వాళ్ళ కేంద్ర మంత్రులు అంటే పాకిస్తాన్ వాళ్ళ? అందరూ ఎవరైనా కలవచ్చు. ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రిని కూడా అన్ని రాజకీయ పార్టీల నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, కలవచ్చు. దీన్ని ఏంటంటే కావలసుకొని దీన్ని కొంత రుద్ది బీఆర్ఎస్ని మళ్ళీ బీజేపీ ఒక్కటే అని చెప్పి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠం దక్కించుకుందామని చేస్తూ ఉన్నది. కానీ మూసీ దెబ్బకు, హైడ్రా దెబ్బకు జిహెచ్ఎంసీ పీఠం దూరమైనట్టే. వాస్తవానికి నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్కు మంచి అవకాశాలు ఉండే. నేను ఓపెన్గా చెప్తున్నా, రాజకీయాలకు అతీతంగా చెప్తున్నా, కాంగ్రెస్కు జిహెచ్ఎంసీ పీఠం మంచి అవకాశం ఉండే. కానీ ఆ అవకాశం చేజారిపోయింది. ఒకటి నెంబర్ 1 హైడ్రా దెబ్బకు అవుట్. నెంబర్ 2 ఏంటంటే ఈ మూసీ నది, ఈ మూసీ సుందరీకరణకు ఎవరు వ్యతిరేకం కాదు, చుట్టుపక్కల ఇల్లు కూలగొట్టకని చెప్తారు. దీన్ని కూడా ఏదో అబద్ధం చెప్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తాను, కానీ అదంతా కుదురుతలేదు మిత్రులారా. మొత్తానికైతే ప్రతి ఒక్కరు అరెస్టు అంటే ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి ఇవ్వలే. అలాగే ఇప్పుడు వీళ్ళు ఒక 5 నిమిషాలు రేవంత్ రెడ్డి 4 లైన్ల లెటర్ రాస్తే సిబిఐ ఇక్కడ దిగుతుంది. కాళేశ్వరం మీద విచారణ జరపమంటే వారం రోజులలో కళ్ళలు లేపుతారు. ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా సిబిఐకి లెటర్ రాస్తే వారం రోజులలో కళ్ళలు లేపుతారు. కానీ రాయరు, ఎందుకంటే మరి దీంట్లో వీళ్ళే ఉన్నారో, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఒప్పందం ఉండొచ్చు, బీఆర్ఎస్కు కాంగ్రెస్కు. నాకైతే క్లియర్ కట్గా తెలుస్తూ ఉన్నది మిత్రులారా, వీళ్ళ చేతిలో చాలా ఆయుధాలు ఉన్నాయి, ఉపయోగిస్తలేరు. అంటే వీళ్ళ మధ్యలో మంచి సంబంధం ఉన్నదని చెప్పేసి అయితే కాంగ్రెస్కు బీఆర్ఎస్కు మంచి సంబంధం ఉన్నదని అయితే క్లియర్గా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, నేను కూడా అర్థం చేసుకుంటాను మిత్రులారా. దయచేసి మిత్రులారా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. అలాగే ప్రతి ఒక్కరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.